Ropes Organization, Folkart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi, this is yours Rajkumar. Welcome to Ropes Organization, and today we are going to discuss about the model paper 4 marks question in biology. బయాలజీలో మనం ఈరోజు 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామండి. ఆల్రెడీ మనకి హాఫ్ మార్క్, 1 మార్క్, 2 మార్క్స్ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు వచ్చేసి 4 మార్క్స్ అనేటువంటివి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు, వాటికి మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వన్స్ యూ సీ ద పేపర్, section 4, 5 into 4, 20 marks. And first point is answer all questions. Second point is answer any one from the internal of each question, and each question carries 4 marks. Each question carries 4 marks. And 29th question we are going to discuss. Explain the structure of chloroplast with a neat labeled diagram. అంటే ఇవి ఏ లెసన్స్ ఉన్నాయి, వీటి ఆన్సర్స్ అనేటువంటివి మీరు ఎలా రాయాలనేది మనము డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి ఇదంతా కూడా మనకి స్ట్రోమా, లిపిడ్ గ్లోబ్యూల్స్ ఉంటాయి, అండ్ ఇది వచ్చేసి మనకు గ్రానా. ఏ గ్రూప్ ఆఫ్ థైలాకాయిడ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ గ్రానా. అండ్ నెక్స్ట్ వీటిని ఏమంటారంటే మనకి థైలాకాయిడ్స్ అంటారు. ఇక్కడ నార్మల్గా దీని లూప్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. లూప్ ఆఫ్ డి అండ్ ఏ. ఇది వచ్చేసి మనకి అవుటర్ మెంబ్రెయిన్. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్నర్ మెంబ్రెయిన్. Just you draw the diagram of the chloroplast. Chloroplast, it is a cell organelle, and we need to discuss in detail about this diagram. ఈ డయాగ్రామ్ మనం వేసిన తర్వాత గ్రానా అంటే ఏమి, థైలాకాయిడ్స్ అంటే ఏమి, మనకి స్ట్రోమా అంటే ఏంటి, ఈ క్లోరోప్లాస్ట్లో మనకి ఏం జరుగుతుంది అనే దాని గురించి మనము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టాపిక్స్ గురించి నేను ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసేటప్పుడే ఆల్రెడీ మనము చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఒకసారి మీరు మనకి డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చామండి. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు చూసినట్టయితే క్లియర్గా మనము రాయించండి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్. మినిమం 12 పాయింట్స్ ఉండాలండి 4 మార్క్స్ అంటే. మోర్ దాన్ దట్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే 12 పాయింట్స్ కరెక్ట్గా ఉంటే డయాగ్రామ్ వేసి ఖచ్చితంగా మీరు 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు క్లోరోప్లాస్ట్ గురించి రాయాలండి. 12 పాయింట్స్ అయితే రాయాలి డయాగ్రామ్ వేసి, అని గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి ఆప్షనల్గా ఏమి ఇచ్చాడంటే రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని ఇచ్చాడు. ఇప్పుడు రాసేటప్పుడు ఎప్పుడూ కూడా డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక టేబులర్ కాలంలో రాయాలి. ఓకే, టేబులర్ కాలంలో రాయాలి. ఇక్కడేమో ఏరోబిక్ రెస్పిరేషన్, ఇక్కడేమో అనెరోబిక్ రెస్పిరేషన్ అని రాయాలండి. ఓకే, ఇక్కడ నార్మల్గా మనకి ఒక మ్యాక్సిమం కొన్ని పాయింట్స్ అయితే రాయాలండి. 8 పాయింట్స్ మినిమం ఉండాలి. ఈ పక్క యాక్చువల్లీ ఏరోబిక్ 4, అనెరోబిక్ 4. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎనరోబిక్ రెస్పిరేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, అండ్ ద రెస్పిరేషన్ ఈజ్ టేకెన్ యాక్చువల్లీ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్. దీన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటామండి. ఆక్సిజన్ ఉన్నప్పుడు శ్వాసక్రియ జరిగితే వాయు సహిత అంటాం. ఆక్సిజన్ లేనప్పుడు కానీ మనకి
శ్వాసక్రియ అనేది జరిగిందంటే దాన్ని అవాయు శ్వాసక్రియ లేదా అనారోబిక్ రెస్పిరేషన్ అని అంటామండి. కాబట్టి పాయింట్ 1 మీరు ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ అండ్ ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ ఆబ్సెంట్ అని రాయొచ్చు. ఇక్కడ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి మామూలుగా గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది కంప్లీట్గా ఆక్సిడేషన్ చెందుతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఆక్సీకరణం అనేది కంప్లీట్గా చెందదు గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది. ఇక్కడ వచ్చేసి ఏరోబిక్లో ఎండ్ ఆఫ్ ద మాలిక్యూల్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అనారోబిక్లో అయితే ఈథైల్ ఆల్కహాల్ ఆర్ లాక్టిక్ యాసిడ్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంటాయండి. దానికి తగ్గట్టు మనకు ఈక్వేషన్స్ కూడా రాయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది ఏరోబిక్కి అండ్ అనరోబిక్. ఓకే, వీటిని మనము కంప్లీట్గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే ఐ థింక్ జస్ట్ వీ నీడ్ మోర్ టైం. కాబట్టి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే జస్ట్ ఐ థింక్ యూ మైట్ హ్యావ్ రిటర్న్ సో మెనీ ఎగ్జామ్స్ ఇన్ ద స్కూల్. మీరు స్కూల్లో మీ టీచర్సు చాలామంది చాలా రకాల ఎగ్జామ్స్ అనేది పెట్టుంటారు కాబట్టి, మనకి చాలా మోడల్ పేపర్స్ ఎగ్జామ్ పెట్టుంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, write the procedure, the precautions and observation in the lab activity. The sunlight is necessary for the photosynthesis to form starch. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసండి, మనకి ఫస్ట్ యూనిట్లో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఫస్ట్ యూనిట్ నుంచే, సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ యూనిట్ నుంచి, అండ్ నెక్స్ట్ 30లో ఫస్ట్ దీని ఏ అండ్ బి అనుకోండి. 30లో ఏ వచ్చేసి నార్మల్గా మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఇచ్చాడండి. అది కూడా మనకి బ్లాక్ డిజైన్ పేపర్ ఎక్స్పెరిమెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఒక బ్లాక్ డిజైన్ పేపర్ కట్ చేసి జస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లిప్స్. ఒక బ్లాక్ డిజైన్ పేపర్ అనేది కట్ చేసి మనము ఒక ఆకుకి ఇరువైపులా మనకి ఈ బ్లాక్ డిజైన్ పేపర్ పెట్టి క్లిప్స్తో మనము మ్యాక్సిమం దాన్ని అరేంజ్ చేసి ఈ సన్లైట్కి కానీ ఎక్స్పోజ్ చేసినట్టయితే మనకి రిజల్ట్స్ అనేటువంటివి బాగుంటాయండి. ఈ యాక్టివిటీస్ని ఏ విధంగా రాయాలి అంటే ఎయిమ్, రిక్వైర్మెంట్ ఉద్దేశం, కావలసిన పరికరాలు, ప్రొసీజర్ అంటే ప్రయోగ విధానం, నెక్స్ట్ అబ్జర్వేషన్, నెక్స్ట్ రిజల్ట్స్. ఇవేండి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ జస్ట్ ఐ హ్యావ్ బీన్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఏ విధంగా రాయాలి అనేది నేను చెప్తున్నాను అండి. ఉద్దేశం మీరేం రాస్తారు? టు ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ద ఫోటోసింథసిస్ టు ఫార్మ్ స్టార్చ్. ఓకే, అంటే స్టార్చ్ అనేది ఒక లీఫ్లో ఫామ్ అవడానికి మనకి సన్లైట్ అనేది ఎంత మోతాదులో అవసరం, అసలు సన్లైట్ అనేది అవసరమా కాదా అని నిరూపించడానికి మనము ఈ యొక్క ప్రయోగ విధానాన్ని మనం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు బ్లాక్ డిజైన్ పేపర్, పాటెడ్ ప్లాంట్, నెక్స్ట్ క్లిప్స్, ఇవన్నీ కూడా మనకి రిక్వైర్మెంట్స్ అండి. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి బ్లాక్ డిజైన్ పేపర్ని కట్ చేసి క్లిప్స్ సహాయంతో మనము ఆ బ్లాక్ డిజైన్ పేపర్ని లీవ్స్ మీద పెట్టినట్టయితే దీన్ని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే సన్లైట్ మొత్తం కూడా మనకి ఈ ఎక్సెప్ట్ బ్లాక్ డిజైన్ పేపర్ తప్ప మిగతా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పార్ట్ మాత్రమే మనకి ఎటువంటి లైట్ని అబ్జర్వ్ చేసుకోలేదు. కాబట్టి ఇది మాత్రం మనకి దెర్ ఈజ్ నో టర్న్ ఇంటు ది బ్లూ బ్లాక్ కలర్ ఇన్ అయోడిన్ టెస్ట్. అంటే ఈ ప్రాంతం మాత్రమే ఏదైతే కాంతి సోకనటువంటి భాగం ఉంటుందో అది బ్లూ బ్లాక్ కలర్లో మారదు. రిమైనింగ్ అంతా కూడా ఈ పార్ట్ కానీ మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది. అది దేనివల్ల అంటే అయోడిన్ టెస్ట్ వల్ల. ఓకే,
ఇది మనకి బ్లూ బ్లాక్ కలర్ అనేది ఫామ్ అవడం అనేది అబ్జర్వేషన్ అండి. తర్వాత రిజల్ట్స్ అనేటువంటివి ఏ పార్ట్లో అయితే బ్లూ బ్లాక్ కలర్ అనేది మనకి బ్లూ బ్లాక్ కలర్గా చేంజ్ అయిందో ఆ పార్ట్లో మనకి ఏం ఉన్నట్టు అంటే స్టార్చ్ సబ్స్టెన్సెస్ అనేది ఉన్నట్టండి. ఓకే, ఇది ఆన్సర్స్ మనము ఈ విధంగా రాయాలండి. మీరు ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డస్ ద సెక్స్ డిటర్మినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. హౌ డస్ ద సెక్స్ డిటర్మినేషన్, ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ అనేది హ్యూమన్స్లో ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడండి. ఇప్పుడు నార్మల్గా మనకి క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయండి? 46 ఉంటాయి. అంటే పెయిర్స్ ప్రకారం తీసుకుంటే 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. దీంట్లో 22 క్రోమోజోమ్స్ వచ్చేసి ఆటోజోమ్స్, రిమైనింగ్ 1 sex chromosomes can be called as allosome అంటారండి. దీంట్లో క్రోమోజోమ్స్ అనేటువంటివి XY అనేటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. Y అనేది మేల్ని రిప్రజెంట్ చేస్తే X అనేది ఫీమేల్ని రిప్రజెంట్ చేస్తుంది. దీనికి నార్మల్గా అలిల్స్ తీసుకున్నట్టయితే మనకి టోటల్గా XYని మేల్ గాను XXని ఫీమేల్ గాను తీసుకుంటాం. అండ్ హియర్ టోటల్ 1 sex chromosome కాబట్టి టోటల్గా మనకి ఇప్పుడు 44 నార్మల్గా ఉంటాయి. ఈ 44 XY క్రోమోజోమ్స్, ఇక్కడ 40 XX క్రోమోజోమ్స్ తీసుకుంటే 22 వచ్చేసి XY అయితే 22 వచ్చేసి XX అవుతాయండి. ఇప్పుడు చూడండి, ఇది మేల్ అంటే మేల్లో ఉండేటువంటి X క్రోమోజోమ్ అనేది ఫిమేల్లో ఉండేటువంటి X క్రోమోజోమ్తో కలిస్తే ద బేబీ విల్ బి ఏ గర్ల్. బేబీ ఎవరు పుడతారు? గర్ల్ పుడుతుంది. ద బేబీ విల్ బి ఏ girl when this male chromosome X combined with female chromosome X, and then the baby will be a girl. అది మేల్లో ఉండేటువంటి Y క్రోమోజోము ఫీమేల్లో ఉండేటువంటి X క్రోమోజోము కలిస్తే XY ఫామ్ అవుతుంది. అండ్ దెన్ బేబీ విల్ బి ఏ బాయ్. మనము ఈ విధంగా ఒక 8-10 పాయింట్స్ వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి విత్ ఎగ్జాంపుల్స్తో. ఓకే, అండ్ దట్ ఈస్ అ సెక్స్ డిటర్మినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ యాన్ ఎగ్జాంపుల్స్. దానికి ఆన్సర్ మనము అల్లోజోమ్స్ గురించి రాయాలి, మనలో ఎన్ని పెయిర్స్ క్రోమోజోమ్స్ రాయాలి, ఆటోజోమ్స్ అంటే రాయాలి, క్రోమోజోమ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి రాయాలి, ఈ క్రోమోజోమ్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చండి. అండ్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 31st క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టెప్స్ ఇన్ ది మెకానిజం ఆఫ్ యూరిన్ అన్నాడు. యూరిన్ ఫార్మేషన్లో స్టెప్స్ అనేటువంటివి ఉన్నాయండి. దీంట్లో మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో నార్మల్గా మీరు చూసినట్టయితే ఈ నెఫ్రాన్ డయాగ్రామ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఈ నెఫ్రాన్ డయాగ్రామ్ బట్టే మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు నెఫ్రాన్ డయాగ్రామ్ కూడా బాగా తెలుసండి, ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఇది లూప్ ఆఫ్ హెన్లీ. అండ్ దీంట్లో మనకి ఈ డయాగ్రామ్ క్లారిటీగా నేర్చుకున్నట్టయితే దీంట్లో 4 పాయింట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. మనకి 4 స్టెప్స్ అనేది ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ గ్లోమరోలస్ ఫిల్ట్రేషన్, సెకండ్ వన్
tubular reabsorption. Third one, tubular absorption or tubular secretion, and fourth one, formation of concentrated urine. ఈ 4 స్టెప్స్ గురించి మనము క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఈ క్వశ్చన్కి అయితే మనము ఈ 4 స్టెప్స్ గురించి, ఈ 4 పాయింట్స్ గురించి క్లారిటీగా క్లియర్గా మనం రాయాలి. ఇది నార్మల్గా మనకి 4th ఎక్స్క్రీషన్ నుంచి టాపిక్ అడిగాడు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చాలా చక్కగా రాయాలి. జస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద 4 స్టెప్స్. ఓకే, ఇక మీరు చూసినట్టయితే నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ 30లో మ్యాక్సిమం మనకి కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 31లో ఏ అయింది, ఇప్పుడు 31లో బి చూడండి. ఇక్కడ 31లో బి ఏం అడిగాడు అంటే మనకి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి బాగా తెలుసండి. ఓకే, టోటల్గా మనకి ఈ రెస్పిరేషన్లో లాస్ట్ టాపిక్స్ 2 ఉన్నాయి కదండి. ఆ 2 టాపిక్స్లో మనకి ఒకటి అడిగాడండి. అండ్ ఆల్రెడీ దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ అండ్ బిలో ద డయాగ్రామ్ కింద మనకి క్వశ్చన్స్ అడిగాడు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్ క్వశ్చన్స్ దే ఆస్క్డ్ హియర్, ఏం క్వశ్చన్స్ అడిగాడు. వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అన్నాడండి. దీని ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? ద హీట్ ఈజ్ లిబరేటెడ్ during the respiration process. And what are the operators required for the experiment? దీనికి ఏమేమి ఆపరేటర్స్ కావాలి చూడండి. జెర్మినేషన్ సీడ్స్, and thermometer, okay, and cork, ఇవి కావాలండి. దీనికి కూడా కంపల్సరీ మనకి ఎయిమ్, రిక్వైర్మెంట్స్, ప్రొసీజరు, అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్స్ అనేవి కంపల్సరీ. అండ్ నెక్స్ట్, వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్ ద థర్మామీటర్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ అంటే మనకి ద స్ప్రౌటెడ్ సీడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద బాటిల్. మనకి మొలకెత్తినటువంటి విత్తనాలు ఇక్కడ బాటిల్ లోపల ఉన్నాయి కాబట్టి ఫ్లాస్క్ లోపల ఇక్కడ ఏమవుతుందంటే ద టెంపరేచర్ ఈజ్ రైజ్డ్. టెంపరేచర్ రైజ్డ్ హియర్. ఓకే, అండ్ వాట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డి, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డ్రై సీడ్స్ ఆర్ టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద జెర్మినేషన్ సీడ్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఇక్కడ ఏమడిగాడు? జెర్మినేషన్ అంటే మొలకెత్తిన విత్తనాల బదులు మనకు మామూలుగా డ్రై సీడ్స్ కానీ తీసుకున్నట్టయితే ఏం జరుగుతుంది అంటే, అండ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. నో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఇన్ థర్మామీటర్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఇన్ థర్మామీటర్. థర్మామీటర్లో ఎటువంటి టెంపరేచర్ రైజ్ అనేది కాదు. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద జెర్మినేషన్ సీడ్స్ వీ హ్యావ్ టేకెన్ డ్రై సీడ్స్. అంటే జెర్మినేషన్ సీడ్స్ బదులు ఇక్కడ డ్రై సీడ్స్ అనేటువంటివి మనము ఇక్కడ తీసుకున్నాం కాబట్టి నో చేంజెస్ ఇన్ ది టెంపరేచర్. నో చేంజెస్ ఇన్ టెంపరేచర్ థర్మామీటర్. థర్మామీటర్లో ఉన్నటువంటి టెంపరేచర్ అనేది ఏం రైజ్ కాకుండా అలాగే ఉంటుంది. ఓకే, అండ్ ఇదండి మనకి 31లో బి అండి. ఓకే, నెక్స్ట్ 32 చూద్దాం. 32లో చూడండి.
write about the walls, their position, their functions in human heart, and how many blood vessels are attached to heart, and write about their పొజిషన్స్ అండ్ ఫంక్షన్స్ అన్నాడు. ఇప్పుడు వాల్స్ అనేటువంటివి నార్మల్గా ఏవేవి ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనేది ఉంటుంది, హార్ట్ అనేది ఇలా ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా మనకి ఇక్కడ మామూలుగా వాల్స్ అనేటువంటివి ఉంటాయండి. ఇక్కడ డైకస్పిడ్ వాల్ అనేది ఉంటుంది, మరియు ఈ పక్క వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. ఓకే, ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ వాల్ ఉంటుంది. తర్వాత నార్మల్గా మనకి సిస్టమాటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. ఓకే, సిస్టమాటిక్ ఆర్టా దగ్గర మనకి సిస్టమాటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. ఓకే, పల్మనరీ వాల్వ్ అనేది ఉంటుంది. ఓకే, ఏమేమి వాల్స్ ఉంటాయండి? బైకస్పిడ్ వాల్, ట్రైకస్పిడ్ వాల్, పల్మనరీ వాల్, సిస్టమాటిక్ వాల్వ్ అనేవి ఉంటాయండి. వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ అనేటువంటి ఏముంటాయి అంటే నార్మల్గా మనకి బ్లడ్ వెజల్స్ వచ్చేసి కరోనరీ వెజల్స్ ఉంటాయండి. బ్లడ్ వెజల్స్ వచ్చేసి ఏవండి? కరోనరీ వెజల్స్ సప్లయింగ్ ద బ్లడ్ టు మజిల్స్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ యొక్క మజిల్స్కి బ్లడ్ని మామూలుగా సప్లై చేస్తూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టరీస్ ఉంటాయండి. యాక్చువల్లీ ఫ్రమ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ నార్మల్గా మనకేముంటాయంటే రైట్ మ్యాక్సిమం మనకి లెఫ్ట్ వెంట్రికల్లో ఆర్టా, అండ్ నెక్స్ట్ వన్ పల్మనరీ ఆర్టరీ. ఓకే, ఇవన్నీ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుపీరియర్ వెనకోవా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫీరియర్ వెనకోవా. ఇప్పుడు బ్లడ్ వెజల్స్ వచ్చేసి కరోనరీ వెజల్స్, ఆర్టా, పల్మనరీ ఆర్టరీ, సుపీరియర్ వెనకోవా, ఇన్ఫీరియర్ వెనకోవా, ఇవి ఉంటాయండి. వీటి గురించి డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆర్టా వచ్చేసి ఆక్సినేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది. పల్మనరీ ఆర్టరీ వచ్చేసి డీఆక్సినేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తుంది. సుపీరియర్ వెనకోవా వచ్చేసి ఎక్కడ ఉంటుంది? యాంటీరియర్, అంటే ఇక్కడ ఉంటుంది యాంటీరియర్ పార్ట్, ఇది సుపీరియర్ వెనకోవా. ఇది వచ్చేసి ఇన్ఫీరియర్ వెనకోవా. ఇది మనకు నెక్ అండ్ హెడ్ నుంచి నార్మల్గా మనకి ఈ బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటే ఇన్ఫీరియర్ వెనకోవా అనేది పోస్టీరియర్ పార్ట్లో ఉంటుందండి. ఇది నార్మల్గా మనకి మన లెగ్స్ అండ్ హ్యాండ్స్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ వెనకోవా. సుపీరియర్ వెనకోవా ఇది, ఇన్ఫీరియర్ వెనకోవా ఇది. ఇవి బ్లడ్ వెజల్స్ అండి. వీటి గురించి రాయాలండి, వీటి గురించి డిస్కస్ చేయాలి. ఓకే, వీటి గురించి కంపల్సరీ మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్స్ అనేసి. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. అండ్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ 32. ఓకే, నెక్స్ట్ చూడండి.
2లో నార్మల్గా బి అడిగాడండి. ఇది చూడండి బి, ఇది ఏ అయిపోయింది. ఇప్పుడు ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూరాన్ సూటబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్స్ అనలైజ్ అన్నాడు. అంటే దీనికి ఖచ్చితంగా మీరు ఏ డయాగ్రామ్ వేయాలి? న్యూరాన్ డయాగ్రామ్ వేయాలి. ఆల్రెడీ నేను చెప్పాను, డిస్కస్ కూడా చేశాము. ఓకే, ఓకే న్యూరాన్ స్ట్రక్చర్ అనేది వేయాలండి. ఇక్కడ ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, వీటిని ఏమంటారంటే డెండ్రైట్స్ అంటారు. నెక్స్ట్ వీటిని నర్వ్ టెర్మినల్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వీటిని ఏమంటారంటే మైలిన్ షీత్ అంటాం. దీన్ని రాన్వియర్ నోడ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డాట్స్ లాగా ఉంటుంది. వీటిని ఏమంటారంటే నిస్సల్స్ గ్రాన్యూల్స్ అంటాం. ఈ రీజియన్ వచ్చేసి మనకి సైటాన్. ఈ పొడవుగా ఉంది కదండి, ఈ పొడవుగా ఉండేటువంటి భాగాన్ని ఏమంటారంటే యాక్సాన్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి డెండ్రైట్స్. వీటి గురించి డిస్కస్ చేయాలి. సినాప్స్ అంటే ఏంటి అని, మన బాడీలో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయనేసి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి, ఈ 3లో మనకి మ్యాక్సిమం ఈ న్యూరాన్ అనేటువంటి స్ట్రక్చర్లో మనకి 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేయాలండి. సైటాన్, సెకండ్ వన్ యాక్సాన్, అండ్ థర్డ్ వన్ డెండ్రైట్స్. ఓకే, ఈ విధంగా మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ 33లో ఏ అండ్ బి చూద్దామండి. ఓకే, ఇప్పుడు మీకు 33లో డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ స్పర్మ్ సెల్ అని అన్నాడండి. స్పర్మ్ సెల్ అంటే మీకు డయాగ్రామ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఓకే, ఈ పైన ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే యాక్రోజోమ్ అని అంటారండి. అండ్ నెక్స్ట్ ఇదేది అంటే హెడ్ రీజియన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రీజియన్ ఏం చేస్తారంటే టెయిల్ రీజియన్ అంటాం. అండ్ ఈ పార్ట్ని ఏమంటారంటే మనకి మిడిల్ పీస్ అంటాం. అండ్ నెక్స్ట్ దీని ఏమంటామంటే నెక్ రీజియన్ అంటాం. ఇక్కడ ఏముంటుందంటే మనకి మైటోకాండ్రియా అనేటువంటి ఉంటాయండి. ఓకే, ఇక్కడ మనకి ఏముంటుందంటే న్యూక్లియస్ కూడా ఉంటుంది లోపల. ఈ స్పర్మ్ స్ట్రక్చర్ డయాగ్రామ్ గీసి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై యాక్రోజోమ్ అండ్ హెడ్ రీజియన్ అండ్ టెయిల్ రీజియన్, మైటోకాండ్రియా అనేది ఎందుకు ఉంది, మిడిల్ పీస్, నెక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ జస్ట్ వీ నీడ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్ సెల్. ఓకే, దానికి మీరు ఒక మ్యాక్సిమం ఒక 8 పాయింట్స్ అనేది రాయవలసి ఉంటుందండి. లర్న్ ప్రాపర్లీ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. అండ్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్టయితే లాస్ట్ క్వశ్చన్ అండి, ఇది బి. దీంట్లో వచ్చేసి నార్మల్గా
మనకి డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు, కింద క్వశ్చన్స్ అనేటువంటి అడిగాడు. మీరు ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మీకు ఏ లెసన్ నుంచి అనిపిస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే, మ్యాక్సిమం మనకి 5th లెసన్ అండి ఇది. ఈ కోఆర్డినేషన్ నుంచి మనకి ఏం అడిగాడు అంటే మీరు చూడండి, అండ్ వాట్ డస్ ద గివెన్ పిక్చర్ రిప్రజెంట్ అన్నాడు. ఇది నార్మల్గా మనము చెప్పుకోవాలంటే ఇది టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్. నార్మల్గా దీన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని కూడా మనము చెప్పచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అంటే టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ట్రాన్స్ఫర్ సెక్షన్ అండి. టీఎస్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ సెక్షన్, అడ్డుకోత అంటాం. నెక్స్ట్ బి, నేమ్ ఆఫ్ ద పార్ట్ ఏబిసి అన్నాడు. ఏ ఇదేంటి? డార్సల్ నర్వ్ ఆర్ డార్సల్ రూట్. బి ఇదేంటి? వెంట్రల్ రూట్, వెంట్రల్ రూట్. నెక్స్ట్ సి, ఈ పార్ట్ ఏంటి? ఇది అసోసియేషన్ నర్వ్. అసోసియేషన్ నర్వ్ ఆర్ అసోసియేషన్ న్యూరాన్ అన్న. నెక్స్ట్ డి ఆన్సర్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అసోసియేషన్ న్యూరాన్ అన్నాడు. అంటే దీని యొక్క ఫంక్షన్ ఏంటి? అసోసియేషన్ న్యూరాన్ ఫంక్షన్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్ త్రూ ద మోటార్ న్యూరాన్స్ ఆర్ మోటార్ నర్వ్స్ టు మజిల్స్. ఇదేం చేస్తుందంటే మనకి ఇన్ఫర్మేషన్ని దేని ద్వారా సెండ్ చేస్తుంది అంటే ద ఇన్ఫర్మేషన్ సెండ్ త్రూ మోటార్ న్యూరాన్ టు మజిల్కి సెండ్ చేస్తుంది. ఓకేనా? మోటార్ న్యూరాన్స్ ద్వారా మజిల్కి ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తూ ఉంటుందండి. అండ్ దట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ద అసోసియేషన్ న్యూరాన్. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి మోడల్ పేపర్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఆన్సర్స్ కూడా ప్రాపర్గా రాసినట్టయితే డెఫినెట్గా మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డూ హార్డ్ వర్క్, డెఫినెట్లీ what you have been expected, that marks will be gained, okay, in the public examinations. I hope you all the students are writing well. మీరు బాగా రాస్తున్నారు ఎగ్జామ్స్ అనుకుంటున్నాను. ఓకే, మోడల్ పేపర్స్ అనేటువంటివి ఇది సెకండ్ అండి. బయాలజీలో 2 మోడల్ పేపర్స్ అనేటువంటివి కంప్లీట్ చేశాము. ఈ మోడల్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, డెఫినెట్గా మీకు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి మార్కులు రావడానికి మనకి అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.